ధర్మరాయ అనే పదానికి అర్థం చెప్పవలసిందిగా కోరుచున్నాను. ధర్మము సత్యం నుంచి పుడుతుంది అంటారు. ఎవరైతే సత్యం గురించి అనుభవం చెందుతారో, ఏది సత్యము, శాశ్వతమైనది సత్యము, ఏది శాశ్వతము, ఆత్మే శాశ్వతము. ఆత్మ అనుభవాలు ఎవరైతే పొందుతారో వాళ్ళే ధర్మరాయ అవుతారు, వేరెవరికి కాజాలరు. సరే, ఆత్మ మనసు ఈ రెండు వేరు వేరా లేదా ఆత్మలో భాగమే మనసా? ఈ రెండు వేరు కాదండి, ఆత్మలో భాగమే మనసు. మనసు శుద్ధి అయ్యే కొద్దీ జ్ఞానము, ఈ ఆత్మ ఇంకా పరిపక్వం చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు యొక్క స్థితి తగ్గుతూ ఉంటుందో ఆత్మస్థితి బలపడుతుంది. అప్పుడు మనకి సంపూర్ణ జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు దాకా మనకి అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఈ సీసాని ఈ సీసా గురించి తెలుసుకోవాలనుకున్నా, ఈ సీసాలో నీళ్ళు తెలుసుకోవాలనుకున్నా, ఇది చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అని. అప్పుడు ఎలా తీసుకుంటా? నేను ఇలా ఉన్న సీసాకి ఏం చేస్తానంటే, ఈ వేలు తీసుకొని ఇక్కడ లోపల పెట్టారనుకోండి, ఇది చల్లగా ఉందా వేడిగా ఉందా తెలుసుకుంటామా లేదా? అది ఏదైతే ఈ వేలు ఇక్కడ పెట్టి తెలుసుకుంటున్నానో దీన్ని ఏమంటారంటే మైండ్ అంటారు, మనసు అంటారు. ఇది ఆత్మలో ఒక భాగం. ఆత్మ ఎప్పుడు శరీరంలో పూర్తిగా రాదు. ఆత్మ అనేది, ఈ అంశాత్మ అనేది కారణలోకాల్లో ఉంటూ తన యొక్క జీవుడు అనేవాడు ఈ శరీరంలోకి వచ్చి ఇక మైండ్గా ఉంటాడు అన్నమాట. ఇక అనుభవం తీసుకుంటాడు. అట్లాగే కేవలం ఒక శరీరంలో అనుభవం తీసుకుంటాడా అంటే తన ఇష్టం. ఇప్పుడు ఇంకో సీసా ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు అనుభవం, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ 2 వేళ్ళు ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను. అవును, అప్పుడు ఏమవుతుంది? ఈ అనుభవాన్ని పొందుతున్నాను, ఈ అనుభవాన్ని పొందుతున్నాను. అట్లాగే నేను 1000 సీసాల్లో 1000 చేతులు కూడా పెట్టచ్చు. అంటే ఒక్కసారిగా నేను అన్ని దేహాలను అనుభవం చేయొచ్చు. అలాగే ఆత్మ ఈ కారణలోకాల్లో ఉంటూ ఈ భూమి మీద ఎన్నో శరీరాలతో అనుభవాలు తీసుకుంటుంది. ఏదైతే అనుభవాలు తీసుకుంటుందో దాన్ని మనసు అంటారు. ఎప్పుడైతే మనసు మొదటి జన్మలో వచ్చినప్పుడు ఈ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రవేశించేసి రకరకాల కర్మలు చేయడం ద్వారా, అంటే ఆలోచన ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా కర్మ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మైండ్కి ఎన్నో మరకలు పడతాయి. అలా మరకలు పడిన తర్వాత ఎన్నో జన్మలు అయిపోతాయి. తమోగుణ జన్మలు, రజోగుణ జన్మలు, సత్వగుణ జన్మలు, శుద్ధ సత్వ జన్మలు. ఇన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ధ్యానంలో ప్రవేశిస్తుందో అప్పుడు ఈ మైండ్కి అంటిన ఈ మరకలన్నీ ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అదే హృదయంగా మారుతుంది. అప్పుడే మనం ఆత్మస్థితికి పూర్తిగా మనం చేరుకుంటాం అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు సంశయాత్మక నిశ్చయాత్మక బుద్ధి. సంశయాలతోటి కూడుకుని ఉంటుంది మనసు. అంటే మనకి ఏదన్నా ప్రశ్నించాలి, తెలుసుకోవాలి అనుకునేదంతా మనసు. అది తెలుసుకున్న తర్వాత అది బుద్ధికి పంపిస్తుంది. బుద్ధి చిత్తంలో మనం ఏది ఆకాశిక్ రికార్డ్స్ లాగా, మన చిత్రగుప్తుడి చిట్టాలాగా అవన్నీ ఇచ్చేస్తే ఆ తర్వాత అహంకారం, అంటే ఇక్కడ అహంకారం అంటే ఆత్మస్థితి. సో ఇవన్నీ దాటితే కానీ అది రాదు.